వెయిట్ ఉన్న వాళ్ళకి 7 times ఎక్కువ డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది. సుమారుగా 13 రకాల క్యాన్సర్లు కేవలం వెయిట్ వల్ల. చాలామంది నేను కొంచెం తింటాను, అసలు ఏం తిన్ను కానీ లావుగా ఉండే వాళ్ళని చెప్పేవాళ్ళలో కొన్ని సర్వేలు జరిగినాయి. వాటిలో తెలిసింది ఏంటంటే ప్రతిదానికి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఒక రకంగా ప్రమాదం అంటారా? ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ హార్ట్ డాక్టర్ వచ్చి నీ హార్ట్ ఎలా ఉందన్నాడు, లంగ్స్ డాక్టర్ వచ్చి నీ లంగ్స్ ఎలా ఉన్నాయని పరీక్ష చేశారు, కిడ్నీస్ డాక్టర్, లివర్ డాక్టర్ అందరు చూశారు, కానీ నువ్వెలా ఉన్నావు అని అడిగిన ఆయనే ఫిజిషియన్. భారత్లో ఇప్పటికే ఆల్మోస్ట్ 11% పైగా డయాబెటీస్ రోగులు, ప్రీ డయాబెటీస్లో 15% పైగా ఉన్నట్లు మనకు అంచనాలు చెప్తున్నాయి. మీరు ఎంత మంచి ఆహారం తిన్నా, ఎంత వ్యాయామం చేసినా, హైదరాబాద్లో 18.5% హైదరాబాదీస్ ఆర్ డయాబెటిక్స్. ఓకే, ఇంకా ప్రీ డయాబెటిక్. ఈ బీపీ అనేది సైలెంట్గా గుండెకు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది? ఇంకా ఆ దశలో కూడా మనం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అది చతికిలు పడుతుంది. దాన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంట. వాళ్ళ బీపీ క్రమంగా ఇప్పటి నుంచి పెరుగుతుంది, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ శరీరం వాళ్ళకి ఏమైనా సంకేతాలు ఇస్తుందా? ఎర్లీగా కనిపెట్టడానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏదో ఒక కారణంతో బీపీ ఆ క్షణానికి రావచ్చు, బట్ అతనికి బీపీ ఉందని నిర్ధారణ ఎలా చేస్తారు? మంచి ప్రశ్న అండి. చాలామందికి ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనము బీపీ చెక్ చేయడానికి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ లాగా, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ లాగా అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్. సో సాధారణంగా మహిళలకు నీరసం వచ్చినా కానీ, లేదా బరువు పెరుగుతున్నా కానీ, లేదా జుట్టు రాలిపోతున్నా కానీ, దీనికి థైరాయిడ్ ఏ రకంగా కారణమవుతుంది? అయితే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనేది అన్నిట్లోకి గొంతులో ఒక సీతాకోక చిలక ఆకారంలో ఉన్న ఈ గ్రంథి యాక్చువల్గా మన మూడ్ను కానీ, ఈ గుండె కొట్టుకునే వేగాన్ని కానీ అది ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? థైరాయిడ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు గుండె వేగం బాగా పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని మనం మన ఊపిరితిత్తులను సురక్షితంగా ఉంచుకునే అవకాశం? ఇది స్మోకర్స్లో ఎక్కువగా వస్తుంటుంది. ఇంతకుముందు కట్టెలు పోయి వాడే వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చేది ఇది స్మోక్. మరి మధ్య ఎయిర్ ఫిల్టర్లు అంటారు కదా సార్, అవి పనిచేస్తాయి సార్ యాక్చువల్గా రూమ్లో పెడితే? అవన్నీ సైంటిఫిక్గా అప్రూవ్డ్ మెథడ్ ఏం కాదు, కానీ ఎయిర్ ఫిల్టర్ వల్ల కొవ్వు ఎక్కడ పేరితే ప్రమాదకరంగా మారుతుంది? ఓవరాల్గా వెయిట్ వల్ల సుమారుగా 229 కాంప్లికేషన్స్ మనిషి శరీరానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓజంపిక్, మోన్జారో లాంటి ఇంజెక్షన్స్ యాక్చువల్గా ఇది ఎవరికి సూట్ అవుతుంది? ఒక డయాబెటీస్ ఉందా, ఒబిసిటీ ఉందా అనేది గుర్తించాలి. మానవాళి భవిష్యత్తులో ఎదుర్కొనే అతిపెద్ద ప్రమాదాల్లో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా చేర్చినారు యాక్చువల్గా. అదే పాము 4 సార్లు కొట్టి వదిలేస్తే పాము ఏం చేస్తుందో అలాగే బ్యాక్టీరియా. మంచి ఆహారం ఇస్తున్నా, నా పిల్లగాని మంచి స్కూల్కి పంపుతున్నా, నా పిల్లగాని విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నా అని చెప్పేసి కొంతమంది అంటారు యాక్చువల్గా. బట్ మైక్రోబయల్ రెసిస్టెంట్ వల్ల వేరే పిల్లగానికి సరైన వైద్యం అందక ఆయనలో వచ్చిన సూపర్ బగ్ ఈ పిల్లగానికి వస్తే, ఈ పిల్లగానికి కూడా యాంటీబయాటిక్ వేస్తే పని చేయదు, మళ్ళీ హయ్యర్ యాంటీబయాటిక్స్ వేయాలి. కేవలం 1-2 పిల్లల్లోనే కాదండి, సొసైటీ మొత్తంలోనూ స్ప్రెడ్ అయిపోయే అవకాశం. ప్రతి పెద్దవారు తప్పనిసరిగా వేసుకోవాల్సిన ఒక టాప్ 3 వ్యాక్సిన్స్ ఏంటి, ఎందుకు ఎంచుకోవాలి? ముఖ్యమైన 3 వ్యాక్సిన్లు అడిగారు కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది. ఏ నాన్న ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో? మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ 1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్స్ నాకు స్వాగతం. ప్రస్తుతం మనం సిజ్జన్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో దాదాపుగా 3 దశాబ్దాలు పైగా అనుభవం ఉన్న డాక్టర్ పాపారావు గారు అందుబాటులో ఉన్నారు. తను ఫిజిషియన్, డయాబెటిస్ట్, అదేవిధంగా ఇంటర్నల్ మెడిసిన్లో గత 3 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. ఆయన అడిగి యాక్చువల్గా భారతీయులకు ఎందుకు ఈ స్థాయిలో డయాబెటీస్ పెరుగుతుంది, సో హైపర్ టెన్షన్ను మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఈ థిన్ ఫ్యాట్ ఇండియన్ అని ఎందుకంటాము, సో భారతీయులకు వాళ్ళు సన్నగా ఉన్నా కానీ ఫ్యాట్ ఎక్కడెక్కడ పేరుకుపోతుంది, ఇలా మనకు యాక్చువల్గా హెల్దీ లైఫ్ స్టైల్ని ఏ రకంగా ఉండడం ద్వారా మనం ఇలాంటి ప్రివెన్షన్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా
4 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి అంశాల మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ముఖ్యంగా ఆర్గాన్స్ అనేది ఇంటర్ కనెక్టెడ్. యాక్చువల్గా మీరు ఇంటర్నల్ మెడిసిన్ గురించి చెప్పారు కాబట్టి జస్ట్ మన జనాల అవేర్నెస్ కోసము, ఇంటర్ కనెక్టెడ్ ఆర్గాన్స్ అయినప్పుడు మనకు సాధారణంగా ఒక చిన్న తలనొప్పి వచ్చినప్పుడు జనాలు న్యూరాలజీ దగ్గరికి వెళ్తారు. ఒక్కసారి అన్నం అరగకపోతే నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి వెళ్తా అంటారు. సో ఇంకేదో చిన్న వచ్చినప్పుడు నెఫ్రాలజీ దగ్గరికి వెళ్తా అంటారు. అంటే ఇప్పుడు వీటిని ఐసోలేటెడ్ ఆర్గాన్స్గా భావించి ప్రతిసారి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇప్పుడు కల్చర్ పెరుగుతుంది కదా, దీని గురించి కామెంట్ చేయండి. ఇది మంచిదా? యాక్చువల్గా మనం ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ లాగా చూసి ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎంత మంచిది కదా? ఒక మనిషికి కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ సమయంలో మనం ఒక 8 సంవత్సరాల వయసున్న ఒక బాబు అమెరికాలో రాసిన పుస్తకంలో హార్ట్ డాక్టర్ వచ్చి నీ హార్ట్ ఎలా ఉందన్నాడు, లంగ్స్ డాక్టర్ వచ్చి నీ లంగ్స్ ఎలా ఉన్నాయని పరీక్ష చేశారు, కిడ్నీస్ డాక్టర్, లివర్ డాక్టర్ అందరు చూశారు, కానీ నువ్వెలా ఉన్నావు అని అడిగిన ఆయనే ఫిజిషియన్. సో దిస్ ఇస్ ఏ కాంప్రహెన్సివ్. ఎక్కడ మనకి ఇబ్బంది ఉన్నా సరే శరీరం మొత్తానికి కూడా ఆ ఇబ్బంది ఉంటుంది. ఇది దేనివల్ల కాజ్, ఎన్ని ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయినా కాజ్ ఒకటే అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి ఒక షుగర్ ఉన్న వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరం మొత్తం పాకింది. లివర్ ఇన్వాల్వ్ అయింది, హార్ట్ ఇన్వాల్వ్ అయింది, మెదడు ఇన్వాల్వ్ అయింది, శరీరం మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ని చూసే వ్యక్తే ఫిజిషియన్, స్పెషలిస్ట్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్. ప్రతిదానికి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఒక రకంగా ప్రమాదం అంటారా? ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు వ్యయ ప్రయాసాలు ఎక్కువ అవుతాయి. ఓకే. ఎందుకనంటే ముందే హార్ట్ ఇక్కడ ఏదో పెయిన్ వచ్చింది, లేకపోతే కొంచెం ఆయాసం వచ్చింది అనేసి ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కార్డియాలజీ సంబంధించిన టెస్టులన్నీ చేసి నీ హార్ట్ బాగానే ఉందంటారు. అసలు కారణం ఏంటో మనకి చివరికి తెలియకపోవచ్చు. మళ్ళీ ఆయన వేరే చోటకు పంపచ్చు. సో ఇవన్నీ ముందే ఈ సూపర్ స్పెషాలిటీస్ అనేవి చాలా కంట్రీస్లో కేవలం ఫిజిషియన్స్ రిఫరల్తోనే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్గా వెళ్ళిపోవటం ఇలా జరుగుతుంది. సో ఒక ఫిజిషియన్ ఏ స్పెషలిస్ట్ దగ్గరికి పంపాలి, లేకపోతే ఏ కారణం అయి ఉంటుంది, దేన్ని ట్రీట్ చేయొచ్చు అన్నదాన్ని ఒక పేషెంట్ కన్నా కూడా బెటర్గా డిసైడ్ చేయగలరు. కాబట్టి మీరు ఒక ఫిజిషియన్ కన్సల్ట్ తీసుకుంటే మీకు చాలా వ్యయ ప్రయాసాలు తగ్గి, కొంత టైం కూడా తగ్గి, త్వరగా మీరు ఒక అండర్స్టాండింగ్కి మీ డిసీజ్ గురించి ఒక అవగాహన వచ్చి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే అవకాశం కలుగుతుంది. అతిపెద్ద సమస్య డయాబెటీస్ గురించి మాట్లాడదాం. భారత్లో ఇప్పటికే ఆల్మోస్ట్ 11% పైగా డయాబెటీస్ రోగులు, ప్రీ డయాబెటీస్లో 15% పైగా ఉన్నట్లు మనకు అంచనాలు చెప్తున్నాయి. యాక్చువల్గా అందరికి టెస్టులు చేస్తే 1/3 పీపుల్ ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్లో ఉంటారనేది ఇంకొక వార్త. సో అంటే ఈ స్థాయిలో భారత్ లాంటి కంట్రీస్లో డయాబెటీస్ పెరగడానికి గల కారణం ఏంటి? అందరూ అంటే రైస్ను బదనాం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా రైస్ తినడానికి ఈ స్థాయిలో డయాబెటీస్ భారత్లో పెరగడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ సమస్య నుంచి ఏ రకంగా బయటపడే అవకాశం? సుమారుగా 1985-90 తర్వాత మన జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు ఎలాగంటే ముఖ్యంగా 5 ఏరియాస్లో ఎక్కువ మార్పులు వచ్చాయి. మొదటిది ఆహారపు అలవాట్లు, రెండోది నిద్ర అలవాట్లు, మూడోది స్ట్రెస్, నాలుగోది ఎక్సర్సైజు, సో అండ్ బ్యాలెన్స్డ్ డైట్. వీటన్నిటికీ సంబంధించి ఎన్నో మార్పులు వచ్చాయి. 1990లో సుమారుగా 1.5% ఉన్న ఒబిసిటీ 20 రెట్లు పెరిగింది ఈ 35 సంవత్సరాలు. అలాగే డయాబెటీస్ చాలా తక్కువ ఉండేది. ఇవాళ రోజున హైదరాబాద్లో 18.5% హైదరాబాదీస్ ఆర్ డయాబెటిక్స్. ఓకే. ఇంకా ప్రీ డయాబెటిక్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఒక రకంగా ఏ సింగిల్ సిటీలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఇంతమంది లేరన్నది. కాబట్టి హైదరాబాదు ప్రపంచం యొక్క డయాబెటీస్ క్యాపిటల్ అన్నది మేము చాలాసార్లు కాన్ఫరెన్స్లో వింటుంటాం. సో దీనికి కారణం ఏంటంటే మనం ఆహారపు అలవాట్లు, జీన్స్లో అంటే మన తాతలకి ముత్తాతలకి అందరికీ ఉండుండొచ్చు, కానీ వాళ్ళ జీవన శైలి వల్ల అది బయటపడలేదు. ఓకే. కానీ ఇప్పుడు మన జీవన శైలి వల్ల దీన్ని బయటపడే అవకాశం ఉంటుంది. ఆ జెనెటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం, దీన్నే ఎపిజెనెటిక్స్ అంటాం. ఈ జెనెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల వస్తూ ఉంటుంది. ఓకే. మనకు 90కి ఇప్పటికీ ఎన్విరాన్మెంట్ చేంజ్ ఏమొచ్చింది? ఆహారపు అలవాట్లు. ఒకటి, దాదాపు 1900 డామినో పిజ్జాస్ ఉన్నాయి, 700 మ్యాక్డొనాల్డ్స్ ఉన్నాయి, KFCs, దాదాపు 7000 బ్రాండెడ్
ఫుడ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో, విపరీతమైన రష్ ఉంటుంది. సో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఈ ఆహారపు అలవాట్లకు సంబంధించి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు మన గట్లో ఉన్న మైక్రోబయాటా అంటాం, అంటే బ్యాక్టీరియాస్. నార్మల్గా మన గట్లో కొంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా అన్నీ చెడ్డవి కాదు. ఈ గుడ్ బ్యాక్టీరియా వల్ల అన్నం అరగటం, అలాగే ఇది అనేక రకాలైన ద్రవాలను కానీ సబ్స్టెన్సెస్ కానీ సెక్రీట్ చేయటం, అవి శరీరంలోకి వెళ్ళటం, దానివల్ల శరీరంలో అనేక రుగ్మతలు కావచ్చు, అనేక బెనిఫిట్స్ అయినా కావచ్చు. ఉదాహరణకి ఒక డిప్రెషన్ రావడానికి, ఒక యాంగ్జైటీ రావడానికి, లేదా హాయిగా ఉండటానికి దీనికి చాలా వరకు గట్లో ఉన్న మైక్రోబయం ఆల్సో రెస్పాన్సిబుల్. సో ఆహారపు అలవాట్లో ఇన్ని మార్పులు వచ్చిన దానివల్ల అంతకుముందు ఉన్న వారికి షుగర్ రాకపోయినా సరే క్రమక్రమంగా షుగర్ మార్పు వస్తుంది. సో ఇది ఆహారానికి సంబంధించింది. సో మనం ఫాస్ట్ ఫుడ్స్ అలాగే హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నాక ఎక్కువ అలవాటు పడ్డాం. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తారంటే మన టేస్ట్ బడ్స్కి ఏది షార్ప్గా టచ్ అవుతుంది, అలాగే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా తినే అవకాశం ఎలాంటి టేస్ట్కి ఉంటుంది అనే దాన్ని విపరీతంగా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చేసి వీటన్నిటిని రిలీజ్ చేస్తారు. సో దే ఆర్ లాట్ ఆఫ్ కెమికల్స్ ఇన్ దట్ ఆల్సో. ఇది ఆహారపు అలవాట్లు. రెండోది వ్యాయామం. ఒకప్పుడు మన జీవన శైలే వ్యాయామంగా ఉండేది. చాలా కష్టపడేవాళ్ళు, కట్టెలు కొట్టుకుని వచ్చి పొయ్యిలు వెలిగించి అలాగే ఆహారాన్ని సంపాదించి తీసుకొచ్చి దాన్ని వండి, అలాగే ఇంత కష్టపడి ఏదన్నా పక్క ఊరు వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవాళ్ళు. సైకిల్ ఉండటం అనేది చిన్నప్పుడు చాలా లగ్జరీ. సో ఇలాంటివన్నీ మార్పు వచ్చేసి ఇప్పుడు ఒక ఫోన్ బటన్ 4 బటన్లు నొక్కితే ఫుడ్ మన ముందు ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులకైనా సరే, పెళ్ళి ఆహ్వానానికైనా సరే ఒక మెసేజ్ పంపితే అయిపోతుంది. సో ఈ ఫిజికల్గా మనం పడే శరీరానికి కావలసిన శ్రమ అనేది అసలు దొరకట్లేదు. దీన్ని మనం ప్రోగ్రెస్ అనుకుంటూ కట్ షార్ట్ చేసుకుంటూ వచ్చాం. ప్రోగ్రెస్ అనేది కరెక్టే, చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, అనునిత్యం మార్పు జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల సొసైటీలో మార్పులు, ఆహారంలో మార్పులు, సోషియో ఎకనామిక్ కండిషన్స్లో మార్పులు, అలాగే ఆరోగ్యంలో కూడా మార్పులు సంభవిస్తాయి కాలక్రమేణా. సో ఈ దీంతో పాటు మన జీవన శైలిలో మారిన ఈ రెండోది వ్యాయామం. వ్యాయామం అనేది కొద్దిమంది, ఇప్పుడు స్కూళ్ళలో చాలామంది, ఇంతకుముందు స్కూల్ గ్రౌండ్ ఉండేది, ఇప్పుడు స్కూల్ గ్రౌండ్ చాలా తక్కువ స్కూల్స్కి ఉంటున్నాయి. ఈ పీరియడ్ కూడా ఏదో పీరియడ్కి మధ్యలో ఆడుకోవటం కానీ, డ్రిల్ పీరియడ్ చేయించడం, ఇలాంటి కొన్ని చోట్ల ఉన్నాయి, కాదంటలేదు, కానీ చాలా చోట్ల తగ్గిపోయింది. దానికి ఎక్కువ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, అలాగే వేరియస్ అదర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఈ వ్యాయామం మీద ఫోకస్ తగ్గుతుంది. మా చిన్నప్పటి మీద చూస్తే ఇప్పటికి చాలా తగ్గింది. సో మూడోది స్ట్రెస్. ప్రతి చిన్నదానికి చాలా ఎక్కువగా ఆలోచించవలసిన దానికంటే కూడా చాలా ఎక్కువ. ఒక పారాగ్రాఫ్ ఆలోచించాల్సిన దగ్గర ఒక పేజ్ ఆలోచించటం. దీనివల్ల ఏమవుతుంది, యాంగ్జైటీ రిలేటెడ్ హార్మోన్స్ అన్నీ శరీరంలో ఉత్పత్తి అయ్యి అది మెదడు మీద పనిచేసి టెన్షన్కి గురవుతున్నారు. ఈ టెన్షన్కి గురవటం వల్ల అనేక రుగ్మతలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మెటబాలిక్ చేంజెస్ అంటాం. ఈ టెన్షన్ ఒక చోట ఒక ఇంజరీ కానీ స్ట్రెస్ కానీ స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని వెంటనే కోపింగ్ మెకానిజం ఉండాలి. మనకి ఏదైనా కష్టం వస్తే దాన్ని వెంటనే కోపింగ్ మెకానిజం, దాన్ని మనం ఎలాగా సర్దుకు, దానికోసం చుట్టుపక్కల పెద్దలు ఉండేవాళ్ళు, ఫ్యామిలీ ఉండేది, లేకపోతే ఇంటి పక్క వాళ్ళు, విలేజ్ ఎవరిలో ఒకళ్ళు ఉండేవాళ్ళు మనకి చిన్నప్పుడు. ఇప్పుడు మనది, మన కష్టం, మన ప్రాబ్లం మనదే, ఎవ్వరు లేరు మనకు లిటరల్గా చూడాలంటే. మా ఇంటి ఎదురుగా ఉన్నాళ్ళు మాకు తెలియదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. సో ఈ కోపింగ్ మెకానిజం లేనప్పుడు, అలాగే సైకలాజికల్గా కూడా ఈ కోపింగ్ మెకానిజం మనం క్రియేట్ చేసుకోలేనప్పుడు, ఒక 4 ఫ్రెండ్స్ వచ్చి నాకు ఈ కష్టం ఉంది అని 4-5 కలిసి దాన్ని సాల్వ్ చేసే విధానంలో మనకు స్ట్రెస్ తగ్గుతుంది. ఈ విధానాలన్నీ తగ్గిపోయాయి కాబట్టి సో ఆ కోపింగ్ మెకానిజం, స్ట్రెస్ వస్తుంది, కోపింగ్ మెకానిజం కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది, ఇది 3rd స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ టెన్షను, ఈ యాంగ్జైటీ కంటిన్యూ అయ్యి అది డిసీజ్గా మారే అవకాశం ఉంది. సో ఇది స్ట్రెస్ రిలేటెడ్. దీనికి ఏం చేయాలంటే, స్ట్రెస్ దేనివల్ల కలుగుతుంది, ఒక్కోసారి దేనివల్ల మనకు తెలియదు కూడా. మనం ఏదో ఇబ్బందిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, ఎందుకో బాధగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది,
సో మనం ఈ స్ట్రెస్ ఏది కలుగజేస్తుందో దాన్ని స్ట్రెస్సార్ అంటాం. స్ట్రెస్సార్ని ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేసినప్పుడు ఈ స్ట్రెస్ రిలీవ్ అయ్యి స్ట్రెస్ వల్ల అవసరం లేదు, దానివల్ల ఉపయోగం లేదు అనేది ఇమ్మీడియట్గా గుర్తించి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే దాని నుంచి బయటపడాలి, ఎలాగా బయటపడాలనే సిస్టమ్ మనమే రూపొందించుకోవాలి. సో ఇలాంటివి లేవు కాబట్టి దానివల్ల డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రెస్ రిలీఫ్ కోసమని కొందరు ఫుడ్ ఎక్కువ తింటారు. ఫుడ్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుంది, మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే స్ట్రెస్ తగ్గిపోతుంది. అలాగే కొందరు ఆల్కహాల్ తీసుకుంటారు, ఇమీడియట్గా స్ట్రెస్ తగ్గుతుంది. తగ్గినప్పుడు కానీ ప్రాబ్లం పోస్ట్పోన్ అవుతుంది. వీటన్నిటి వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో ఇలాంటి షార్ట్స్ కట్స్ కన్నా కూడాను పర్మనెంట్గా మనం ఈ స్ట్రెస్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి అనేదాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆ దిశలో. సో మనం ఆహారం గురించి మాట్లాడాం, స్ట్రెస్ గురించి మాట్లాడాం. మూడవది వ్యాయామం గురించి మాట్లాడాం. వ్యాయామం గురించి. సో మీరు ఎంత మంచి ఆహారం తిన్నా, ఎంత వ్యాయామం చేసినా నిద్ర చాలా ఇంపార్టెంట్. మనకి సుమారుగా 8 గంటల నిద్ర, అన్ యావరేజ్ 7 గంటల నిద్ర. 6 గంటల కంటే తక్కువ ఉండకూడదు, 8 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు. బట్ ఊరికే పడుకున్నందువల్ల ఉపయోగం లేదు. క్వాలిటీ స్లీప్ ఉండాలి. అంటే చాలా డీప్ స్లీప్లోకి కనీసం 2.5 నుంచి 3 గంటలు మనం స్లో వేవ్ స్లీప్ అంటాం. ముందు ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్, కలత నిద్ర ఉంటుంది, కళ్ళు వస్తాయి. ఆ తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్తాం, అదే స్లో వేవ్ స్లీప్ అంటాం. సో ఈ స్లీపు మనకి 8 అవర్స్ ఉంటే కనుక మనకి కరెక్ట్గా సరిపోయే స్లీప్ వస్తుంది. అక్కడ మన బాడీ మొత్తం రీజువనేట్ అవుతుంది, మన బాడీ మొత్తం రీఫ్రెష్ అవుతుంది. దానికి కావాల్సిన ఎనర్జీని మళ్ళీ పుంజుకొని మళ్ళీ మనతో సహకరిస్తుంది. సో మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత స్ట్రెస్ రిలీఫ్ చేసినా సరైన నిద్ర లేకపోతే ఇవన్నీ మనకి ఎక్కువ డిసీజెస్ వస్తాయి, మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. సో స్లీప్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్, అట్మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా కూడా. సో వీటన్నిటినీ కాంప్రహెన్సివ్గా ఒక ప్లాన్ చేసుకుని మనకు కావాల్సిన ఫిట్నెస్ కానీ, ఆహారం కానీ, స్ట్రెస్ కానీ, నిద్ర కానీ వీటన్నిటినీ సమపాలలో ఉన్నట్లయితే డయాబెటీస్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, దా రిలేటెడ్ మెటబాలిక్ కండిషన్స్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. డాక్టర్ గారు మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. హైదరాబాద్లో 18% పైగా డయాబెటీస్ రోగులు ఉన్నారు. ఇంకా ప్రీ డయాబెటీస్ అయితే ఇంకా చాలా. సో అంటే ఈ నేపథ్యంలో పట్టణీకరణకు డయాబెటీస్కు ఎలాంటి సంబంధం ఉంది? సో ఇప్పుడు రానున్న రోజుల్లో పట్టణీకరణ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఈ అర్బనైజేషన్కు డయాబెటీస్కి ఎలాంటి సంబంధం ఉంది? మీరు గత 30 సంవత్సరాల్లో గమనించిన అంశాలు. అర్బనైజేషన్లో కొన్ని సౌకర్యాలు ఎక్కువ ఉంటాయండి. అర్బనైజేషన్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, ఒక అంచనా ప్రకారం 400 సంవత్సరాల తర్వాత వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ స్మాల్ అర్బన్ విలేజ్. వరల్డ్ మొత్తం కూడా అర్బన్ విలేజ్ అయిపోయే అవకాశం ఉంది. అర్బనైజేషన్ పెరిగిన కొద్దీ హౌసింగ్ పెరిగి అలాగే మంచి అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది, జీవన శైలి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది, అన్నిటికీ మనకు అందుబాటులో ఉంటాయి. ఆహారం కానీ, లేదా ఎంటర్టైన్మెంట్ కానీ, లేదా ఏదైనా మాల్స్ కానీ, బిజినెస్ కానీ అన్నిటికి కూడా అనుకూలంగా ఉంటుంది అర్బనైజేషన్. అందుకనే అర్బనైజేషన్తో క్రేజ్ ఉంటుంది. ఒక పల్లెటూరులో ఉన్నాడు, దగ్గరలో ఉన్న పట్టణంకి వెళ్దాం అనుకుంటాడు. ఓ పట్టణంలో ఉన్నాడు, పెద్ద హైదరాబాద్ లాంటి పట్టణంకి వెళ్దాం అనుకుంటాడు. హైదరాబాద్లో ఉన్నాళ్ళు బాంబే అంటారు, బాంబే నుంచి అమెరికా అంటారు. ఎవ్రీబడి వాంట్ టు గో టు ఎ బెటర్ ప్లేస్ ఫర్ గుడ్ లివింగ్. ఈ రొటీన్లో ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది బాడీలో, దాన్ని చేరుకోవాలి. మనకి పల్లెటూరులో ఉన్న రిసోర్సెస్కి, పట్టణంలో ఉండే రిసోర్సెస్కి మన జీవనశైలి మార్పుల్లో సరిపోదు. సో ఆ సిచ్యువేషన్ని, ఆ ప్రమాణాలను చేరుకోవాలంటే మనం ఎక్కువ కష్టపడాలి. ఇంకా రిసోర్సెస్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నిటి మీద స్ట్రెస్కి గురైనప్పుడు డెఫినెట్గా దాని ప్రభావం శరీరం మీద ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ పట్టణాల్లో ఎక్కువ దొరుకుతాయి. అలాగే వీటన్నిటికి సంబంధించిన టైము అనేది అసలు దొరకదు. చాలా చోట్ల బిజీ లైఫ్ అయిపోతుంది. తర్వాత నిద్ర అనేది కూడా పల్లెటూళ్ళ కంటే పట్టణాల్లో చాలా తక్కువ ఉంటుంది. మనకి టీవీ వచ్చినప్పుడు ప్రపంచం యొక్క నిద్ర 30% తగ్గిపోయింది. ఇప్పుడు మొబైల్ వచ్చి ఏ టైంలో నిద్రపోతున్నారో, ఏ టైంలో ఈ మొబైల్
టీవీ, ఎల్ఈడి, ఎల్సిడి ఈ కిరణాల వల్ల ఏమవుతుందంటే నిద్రని ఇండ్యూస్ చేసే హార్మోన్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ గ్యాడ్జెట్స్ అన్నిటినీ కూడా మినిమం ఒక నిద్రపోవటానికి 2-2.5 గంటల ముందు క్లోజ్ చేసి పెట్టేయాలి. లేకపోతే నిద్ర ఇండక్షన్ అనేది ఇండక్షన్ ప్రాబ్లం అయితే నిద్ర మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువ ఉపయోగించడం ఇవన్నీ కూడా పట్టణీకరణలో, అర్బనైజేషన్లో ఉండే కొన్ని డిసీజెస్కి చేరువయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే కొన్ని విటమిన్లన్నీ మన ఆహారాలన్నీ కొంచెం రా మెటీరియల్గా ఉంటాయి పల్లెటూరులో అయితే. అదే పట్టణంకి వచ్చేసరికి రిఫైన్డ్ మెటీరియల్స్ వస్తాయి. అయితే పట్టణాలకిను పల్లెలకి ఇప్పుడు చాలా అంత వ్యత్యాసం తగ్గిపోతుంది. ఎవరు ఫుడ్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఈవెన్ స్విగ్గీ, జొమాటో కూడా పల్లెటూళ్ళకి కూడా వెళ్ళిపోయే పరిస్థితుంది. అట్లాగే స్కూల్స్ కూడా పల్లెటూరు నుంచి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి చదువుకోవటాలు ఇవన్నీ ఉండటం వల్ల అర్బనైజేషన్ వల్ల ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఎవరికైనా సరే. సో ఈ అర్బనైజేషన్ ఒత్తిడిలో మన శరీరంలో కొన్ని మార్పులు, కొన్ని డిసీజెస్ ఖచ్చితంగా కాలక్రమేణా వచ్చే అవకాశం ఉంటుంది. విలువైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. ఇప్పుడు మనం డయాబెటీస్ తర్వాత హైపర్ టెన్షన్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు యువకుల్లో అంటే 1 in 4 వాళ్ళకి మనకు హైపర్ టెన్షన్ ఉందని, ఇందులో కేవలం 10% మంది మాత్రమే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. సో అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్పింది సెడెంటరీ లైఫ్ స్టైలు, టార్గెట్స్, అదే రకంగా క్రోనిక్ స్లీప్ డిప్రివేషన్, ఇవి చాలా ముఖ్యమైన కారణాలు. అయితే ఈ బీపీ అనేది సైలెంట్గా గుండెకు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది? సో దీని గురించి వివరించండి. సో యువకులు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ బీపీని కంట్రోల్లో పెట్టుకోవడానికి కానీ, వాళ్ళ జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి కానీ. బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ అనేది యూనివర్సల్ అండి. అసలు హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు మనిషి శరీరంలో వస్తుంది అన్నది ఇంకా సైన్స్కి ఇదిమిద్దంగా తెలియదు. అయితే మనకు తెలిసిందల్లా ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్కి సిమ్టమ్స్ కూడా ఏముండవు. ఇట్ ఈస్ కాల్డ్ సైలెంట్ డిసీజ్ అండ్ సైలెంట్ కిల్లర్. సో బ్లడ్ ప్రెషర్ చట్టంలాగా తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఒకసారి ఎక్కువైతే ఇవి కొన్ని టార్గెట్ ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది. ఉదాహరణకి గుండె అనుకుందాం. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఎగనిస్ట్ ప్రెషర్ అది పంప్ చేయాలి. మనం పడుకున్నా, నుంచున్నా, నిద్రపోయినా నిమిషానికి 70 నుంచి 80 సార్లు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది ఒక నిమిషానికి. సో ఆటోమేటిక్గా ప్రెషర్ ఎక్కువైనప్పుడు గుండె కష్టపడుతూ ఉంటుంది. కష్టపడి దాని సైజు పెరుగుతుంది, కండరాల సైజు కూడా పెరుగుతుంది కొంతవరకు. ఇంకా ఆ దశలో కూడా మనం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అది చతికిలు పడుతుంది. దాన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఇది హార్ట్ వరకు. అలాగే హార్ట్లో ఉండే రక్తనాళాలు, హార్ట్కి సంబంధించిన సప్లై చేసే రక్తనాళాలు, వాటిల్లో లూమినల్ నారోయింగ్ అంటాం. క్రమంగా అది కుచించుకుపోయి ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల యాక్సెలరేటెడ్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే ఈ మూసుకుపోయిన మనకు వయసు పెరిగే కొద్దీ క్రమక్రమంగా ఆర్టరీ లోపల ఉండే లూమెన్ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది ఫాస్ట్గా అవుతుంది బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ ఉన్నవారు. అయితే బ్లడ్ ప్రెషర్ వల్ల ఇంకా మిగతా ఆర్గాన్స్ ఏంటంటే కిడ్నీస్లో ఈ ఆర్టరీస్ అనేవి చాలా సునిశ్చితంగా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఏమాత్రం ప్రెషర్ చేంజెస్ కూడా, ఎందుకంటే కాన్స్టెంట్గా 1 మిలియన్ స్మాల్ వెసల్స్ ఉన్నప్పుడు ప్రెషర్ కొంచెం పెరిగినప్పుడు అది అందులో ఎక్కువ మార్పులు వస్తుంటాయి. క్రమంగా కిడ్నీస్లో ఒక పొర ఉంటుంది, దాన్నే ఆ పొర పోయినప్పుడు ప్రోటీన్ మెల్లిగా బయటికి వెళ్ళిపోవటం, కిడ్నీస్ స్లోగా డ్యామేజ్ అవ్వటం, ఇది చాలా డేంజరస్, అపాయకరమైన పరిస్థితి. అది 2వ టార్గెట్ ఆర్గాన్. 3వది ఏంటంటే బ్రెయిన్. మన ఇండియాలో చాలామంది బ్లడ్ ప్రెషర్ నెగ్లెక్ట్ చేస్తారు. ఒకవేళ మనం బ్లడ్ ప్రెషర్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ హెల్త్ చెకప్లో కానీ లేదా
మనం క్యాంప్స్ ఉంటాయి, మనకి అపార్ట్మెంట్స్కి వచ్చి కమ్యూనిటీలకి వెళ్ళి క్యాంప్స్ పెడతారు. ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ ఉందని తెలుస్తుంది. ఫస్ట్ డినైల్ మోడ్లోకి వెళ్తాడు, నాకేంటి బ్లడ్ ప్రెషర్ ఏంటి అనుకుంటాడు. తర్వాత ఏదో కొద్ది రోజులు అందరూ చెప్పారు కదా వాడు అంటే వాడుతాడు. వాడిన తర్వాత ఆ నెల రోజులకో ఏదో తెచ్చిన మందులు అయిపోతాయి. తర్వాత ఏం పెద్ద తేడా అనిపించదు, ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు కాబట్టి దాన్ని మానేస్తాడు. సడన్గా ఇండియాలో ఎక్కువ మందికి జరిగే హెమరేజిక్ స్ట్రోక్ అంటాం, బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి ఈ బ్లడ్ ప్రెషర్ని సరిగా నియంత్రించుకోలేకపోవడం, బ్రెయిన్లో హెమరేజ్ రావటం, బ్లీడింగ్ రావటం, లేదా రక్తనాళాలు మూసుకుపోవటం, దాన్నే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఇవి తర్వాత 4వది ఏంటంటే ఇంపార్టెంట్ టార్గెట్ ఆర్గాన్ ఐస్లో హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాం. రక్తనాళాలు ఉబ్బి క్రమంగా ఈ ఉబ్బినై చిట్లిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత దానికి దృష్టికి లోపాలు వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్గా బీపీ వల్ల అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, బట్ మేజర్ ఆర్గాన్స్ ఈ 4 కూడా హార్ట్, కిడ్నీస్, బ్రెయిన్ అండ్ ఐస్ ఇవి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది సైలెంట్ డిసీజ్ కాబట్టి చాలామంది ఇండియాలో ఇది చాలా ముఖ్యం. అన్నిటికంటే ఒకరికి షుగరు, బీపీ, హార్ట్ అటాక్ అన్నీ ఇంకా ఉన్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అన్నది. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి కాబట్టి అది అసలు ఏమాత్రం సిమ్టమ్స్ లేని డిసీజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి చెక్ చేసుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సార్, అంటే మీరు అన్నారు కదా సార్, లక్షణాలు కనిపించని జబ్బు అంటారు. కనిపించని జబ్బు యువకులు అంటే వాళ్ళ శరీరం ప్రెషర్ కుక్కర్లా మారిందని ఎలా తెలుసుకోవాలి? సో వాళ్ళ బీపీ క్రమంగా ఇప్పటి నుంచి పెరుగుతుంది, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ శరీరం వాళ్ళకి ఏమైనా సంకేతాలు ఇస్తుందా? హౌ టు ఐడెంటిఫై ఇట్ ఎర్లీ? అదేనండి, ఇక్కడ ఎర్లీగా కనిపెట్టడానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి అన్న అవగాహన. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు ఎక్కువ మందికి. మనం అనుకున్నట్టు ఎవరికైనా ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, లేదా ఎవరికైనా రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు, రిస్క్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మన పేరెంట్స్కి ఉంది, లేదా మనకి స్మోకింగ్ ఉంది, స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న, ఊబకాయం ఉంది, ఒబిసిటీ ఉంది, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాటికి మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకుని దాన్ని కంప్లీట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఒకసారి బ్లడ్ ప్రెషర్ నిర్ధారణ ఖచ్చితంగా ఉందని తేలిన తర్వాత ఇది జీవితాంతం కూడా ఉండే అవకాశం ఉంది, ఏదైనా వేరే కారణాలు లేకపోతే. వేరే కారణాలు ఏదన్నా ఉండి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది కొన్నిసార్లు. ఉదాహరణకి కిడ్నీ డిసీజ్లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగే కొన్ని ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటాం, ఫియోక్రోమోసైటమా, సింపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటి వల్ల, లేదా కొన్ని సింపథెటిక్ బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు కొద్దిమందికి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. లేదా వైట్ కోట్ హైపర్ టెన్షన్, డాక్టర్ని చూస్తేనే కొందరు టెన్షన్ పడి బీపీ పెంచేసుకుంటారు. సో ఇలాంటి వాటిని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాటిని గుర్తించి ఎర్లీగా డాక్టర్ని సంప్రదించి, ఒకసారి చిన్న డాక్టర్ని సంప్రదించినందువల్ల ఏ డాక్టర్ అయినా సరే బ్లడ్ ప్రెషర్ని ఈజీగా కనుగొనగలరు, బ్లడ్ ప్రెషర్ గురించి సరైన అడ్వైజ్ ఇవ్వగలరు. అలాగే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ ఆర్గాన్స్ అయినా ఇన్వాల్వ్ అయినాయా అని చూసుకొని మనం డ్యామేజ్ అవ్వకముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే 1-2 సార్లు చూసి నిర్ధారణ చేసి మన బాడీ లోపల ఈ రక్తనాళాలు కానీ ఈ ఆర్గాన్స్ కానీ డ్యామేజ్ అవ్వకముందే మనం రియలైజ్ అయ్యి దాన్ని కంట్రోల్ చేసినప్పుడు ఈ లాంగ్ టర్మ్లో దీని ప్రాబ్లమ్స్ ఎక్కువ లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు చాలామందికి తెలియదు వాళ్ళకి బీపీ ఉందని. ఒక 50-60% తెలుసు అనుకుందాం. అది కూడా చాలా డెవలప్మెంట్స్ ఇవన్నీ రావటం వల్ల. అందులో కనీసం ఒక 40% కొద్ది రోజులు వాడి మానేయటం, లేదా కంట్రోల్ 2 ట్యాబ్లెట్ ఇస్తే 1 ట్యాబ్లెట్ వాడతారు. సో ఇలాగ కంప్లీట్ కంట్రోల్ లేకుండా నియంత్రించుకోకుండా ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సుమారు ఒక 100 మందికి బీపీ ఉంటే 16-17 మంది మాత్రమే కంప్లీట్ కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నది నిర్ధారణ అన్నాం కదా, సాధారణంగా అందరికీ ఇప్పుడు డిజిటల్ మీటర్స్ ఉన్నాయి, బీపీ డిజిటల్ మీటర్స్ ఇంట్లో ఉన్నాయి. సో ఆయన ఏదో పనిలో ఉండొచ్చు, కొంతమందికి వాళ్ళ భార్యను చూస్తూ కూడా బీపీ పెరగవచ్చు. సో అంటే ఏదో ఒక కారణం, మీరు చెప్పిన కారణాలలో ఏదో ఒక కారణంతో బీపీ ఆ క్షణానికి రావచ్చు. బట్ అతనికి బీపీ ఉందని నిర్ధారణ ఎలా చేస్తారు?
మంచి ప్రశ్న అండి. చాలామందికి ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనము బీపీ చెక్ చేయడానికి ఒక పేషెంట్ కండిషన్స్ వచ్చిన వెంటనే బీపీ చెక్ చేయకుండా కొంతసేపు కూర్చోబెట్టి, అలాగే కొంత హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ ఏదైనా స్ట్రెస్లో ఉంటే, లేదా డాక్టర్కి హాస్పిటల్కి వచ్చామన్న స్ట్రెస్లో ఉంటే ఒకటి కూర్చోబెట్టి, ఏదైనా యూరిన్ అర్జెంటుగా ఉంది కానీ ఆపుకుంటున్నాడు, అలాంటప్పుడు కూడా బీపీ సింపథెటిక్ ఫ్లో ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాంటివన్నీ సరిచేసి కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసిన తర్వాత మనం జాగ్రత్తగా బీపీ ఆపరేటర్స్తో చెక్ చేసినట్లయితే మనకి రఫ్గా తెలుస్తుంది. కేవలం ఒక రీడింగ్తో కాకుండా మళ్ళీ 2-3 సార్లు రీడింగ్ తీసుకొని వేరే సందర్భాల్లో కూడా మనం బీపీ చూసుకున్నట్టయితే ఒక 2 వీక్స్లో 2-3 సార్లు మనం బీపీ చెక్ చేసి ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. లేదా ఒక్కొక్కసారి ఈవినింగ్ ఉంటుంది, మార్నింగ్ ఉండదు. అలాంటి వారికి ఏం చేస్తామంటే యాంబులేటరీ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఒక ప్రెషర్ కఫ్ పెట్టి దానికి ఒక మానిటర్ పెడితే అది మనం పని చేసుకునేటప్పుడు, మనం నిద్రపోయేటప్పుడు 24 అవర్స్ గంటకి చెక్ చేస్తుంది. చెక్ చేస్తే మనకు 24 అవర్స్కి ఒక ప్రొఫైల్ వస్తుంది. దీన్ని బట్టి 100% బీపీ ఉందా లేదా నిర్ధారణ అవుతుంది. అలాగే బీపీలో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నాక్టర్నల్ డిప్. రాత్రి పడుకున్నప్పుడు బీపీ బాగా తగ్గిపోవాలి. ఈ డిప్ ఉందా లేదా, కొందరిలో ఈ డిప్ కూడా ఉండదు. లేని వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గుండె జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికి కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన రోగం నిర్ధారణ చేయడానికి బ్లడ్ ప్రెషర్ని యాంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ఒకసారి పెడితే ఒక 24 అవర్స్లో ఇది చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లాంగ్ టర్మ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ డ్రగ్ సూటబుల్లో కూడా మనకు చాలా క్లారిటీతో తెలుస్తుంది. లేదా హోమ్ మానిటరింగ్ అంటాం. అది కొన్ని కొత్త మెషిన్స్ వచ్చాయి. అది 3 సార్లు చెక్ చేసి యావరేజ్ ఇస్తుంది మనకి. అలాగా 4-5 సార్లు వాళ్ళ ఇంట్లో చెక్ చేసుకున్నట్లయితే ఏదైనా టెన్షన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, ఇంకేదైనా ఆలోచన ఉన్నా ఇవన్నీ కూడా సబ్సైడ్ యావరేజ్ వస్తుంది. కాబట్టి అది ఒక సింగిల్ రీడింగ్ కన్నా బెటర్ రీడింగ్ అవుతుంది. సో వీటన్నిటి ద్వారా మనం బీపీని గుర్తించవచ్చు. లేదా బీపీ మనం చూసినప్పుడు ఎక్కువ ఉంది, అప్పుడు ఒక ఈసీజీ తీస్తే బీపీ వల్ల గుండె ఏమన్నా పెరిగిందా, సైజు పెరిగిందా అన్నది మనకు క్లారిటీ వస్తుంది. నిజంగా సైజు పెరిగినట్టయితే ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే ఆ బీపీని ముందు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ లాగా యాంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ 24 గంటలు మనకు ఆవరేజ్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది మనకి. కరెక్ట్. మనం థైరాయిడ్ గురించి మాట్లాడదాం. అంటే ముఖ్యంగా మహిళలు దీంతో ఎక్కువగా బాధపడుతున్నారు. సో సాధారణంగా మహిళలకు నీరసం వచ్చినా కానీ, లేదా బరువు పెరుగుతున్నా కానీ, లేదా జుట్టు రాలిపోతున్నా కానీ, అంటే వాళ్ళు మాకు వయసు పెరిగిందని లేదా ఒత్తిడితో జరుగుతుందని చెప్పేసి ఒక్కొక్కసారి అనుకుంటారు. బట్ దీనికి థైరాయిడ్ ఏ రకంగా కారణమవుతుంది? సో ఇది థైరాయిడ్ వల్ల జరిగిందని తెలుసుకోవడం ఎలా? థైరాయిడ్ తెలుసుకోవాలంటే థైరాయిడ్ పరీక్ష చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి. బ్లడ్ టెస్ట్ చేయాలంటే మనం ఇది థైరాయిడ్ ఉందా అనే రోగ లక్షణాలను బట్టి మనం అనుమానించాలి. ఒక పేషెంట్ వచ్చినప్పుడు బరువు పెరగటం అనేది అందరూ అనుకునేది, కానీ మరీ అంత ఎక్కువ బరువు ఏం పెరిగిపోరు. ఒక 3 నుంచి 4 కేజీలు మ్యాక్సిమం పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి 3 నుంచి 4 వారాల్లో ఏదైతే బరువు పెరిగిందో థైరాయిడ్ వల్ల అది తగ్గిపోయే అవకాశం ఉంది. సో కేవలం వెయిట్కి థైరాయిడే అంత ఇంపార్టెంట్ కాజ్ కాదు. అయితే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనేది అన్నిట్లోకి థైరాయిడ్లో మోస్ట్ కామన్. ఇది కొంతవరకు ఎక్కువ మందికి పెరుగుతూ ఉంది. ఎందుకనంటే మన టెస్టింగ్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. అలాగే పబ్లిక్ అవేర్నెస్ కూడా ఎక్కువ ఉంది. నాకు ఏమన్నా ఈ మధ్య వెయిట్ పెరుగుతున్నాను, కాన్స్టిపేషన్ ఉంది, లేకపోతే చలి ఎక్కువగా ఉంటుంది నాకు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అని వాళ్ళే థైరాయిడ్ టెస్ట్ చేసుకుని ఆ రిపోర్ట్ తీసుకుని వచ్చే అవకాశం. సో వీటన్నిటి వల్ల కూడా థైరాయిడ్ అనేది ఎక్కువగా రికగ్నైజ్ అవుతూ ఉంది. రికగ్నైజ్ అయినప్పుడు అది ట్రీట్ చేసినందువల్ల దీని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, దానివల్ల థైరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. మనం ట్రీట్ చేస్తే సరిపోతుంది అనమాట. అందుకనే దీన్ని డిసార్డర్ అంటాం. కొన్ని డిసీజెస్ని మనం ట్రీట్ చేసినప్పటికి కూడా, ఉదాహరణకి డయాబెటీస్ కంప్లీట్గా ట్రీట్ చేసినప్పటికి కూడా కొన్ని మన కంట్రోల్లో ఉండవు. హార్ట్ అటాక్స్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి ఎంత కంట్రోల్లో ఉన్నా. అలాగే సో బట్ థైరాయిడ్ అలాగా, థైరాయిడ్ని కంప్లీట్గా రీప్లేస్ చేస్తే చాలా వరకు మళ్ళీ కాంప్లికేషన్స్ అనేవి పూర్తిగా. ఎందుకంటే అది కూరలో ఉప్పు తక్కువైతే ఉప్పు వేసినట్టే, థైరాయిడ్ తక్కువైంది థైరాయిడ్ వేసేస్తున్నాం. ఎంత వేయాలన్నది టెస్ట్ చేస్తే తెలుస్తుంది. సో అది సింపుల్గానే కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి థైరాయిడ్ ఎక్కువగా
చెక్ చేయించుకుని, ఎందుకంటే దానివల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది, రక్తహీనత అయ్యే అవకాశం ఉంటుంది, కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చలి ఎక్కువగా, మామూలు వాళ్ళకి నార్మల్గా ఉన్నప్పుడు ఒక థైరాయిడ్ పేషెంట్కి చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. లేదా కొందరికి థైరాయిడ్ ఎక్కువగా ఫంక్షన్ చేసి హైపర్ థైరాయిడిజం ఇట్లాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో బరువు పెరిగినా తగ్గినా, ఆకలి తగ్గినా ఆకలి పెరిగినా కొన్ని సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా అన్వెల్నెస్, కొంచెం వీక్గా ఉంది, ఫెటిగ్, ఈజీగా నేను అలసిపోతున్నాను, ఇలాంటి అనుకున్నప్పుడు రక్తహీనత ఉందా, థైరాయిడ్ ఉందా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉందా. ముఖ్యంగా ఉమెన్లో ఏంటంటే ఇండియాలో ఇవన్నీ నెగ్లెక్ట్ జరుగుతూ ఉంటాయి రూరల్ ఏరియాస్లో. సో వీటన్నిటిని కూడా సరైన సమయంలో గుర్తించి ట్రీట్ చేసినట్లయితే ఇవన్నీ కూడా క్యూరబుల్. అంటే ఇప్పుడు డాక్టర్ గారు యాక్చువల్గా థైరాయిడ్ విషయానికి వస్తే అంటే చాలామంది తెలియదు ఏంటంటే థైరాయిడ్ ఏం చేస్తుందని, అంటే దాని ప్రాముఖ్యత ఏంటి అంటే ఇప్పుడు ఒక కారుకు యాక్సిలరేటర్ లాగా పనిచేస్తుందా, సో యాక్సిలరేటర్ పాడైతే కార్ రిపేర్ వచ్చినట్టు, అంటే ఇప్పుడు మన గొంతులో ఒక సీతాకోక చిలక ఆకారంలో ఉన్న ఈ గ్రంథి యాక్చువల్గా మన మూడ్ను కానీ ఈ గుండె కొట్టుకునే వేగాన్ని కానీ అది ఏ రకంగా ప్రభావితం చేస్తుంది కొద్దిగా వివరిస్తారు. థైరాయిడ్ ఈజ్ ఏ ఎసెన్షియల్ హార్మోన్, ఈజ్ ఎ వైటల్ హార్మోన్, మన శరీరానికి అనునిత్యం కావాలి. ఇది మీరు చెప్పినట్లు ఇది మన మూడ్ని, మనం డల్గా ఉన్నామా యాంగ్జైటీలో ఉన్నామా రెండింటిని కూడా కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఏదో కడుపులో అరగలేదు అనుకుంటూ ఉంటాం, ఎసిడిటీ పెంచే అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ తక్కువగా ఉన్నప్పుడు గుండె వేగం బాగా తగ్గిపోయి, థైరాయిడ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు గుండె వేగం బాగా పెరిగి ఇర్రెగ్యులర్ బీటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రేర్గా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని థైరాయిడ్ క్రైసిస్ అంటాం. సో ఇలాంటి వాటిని మన మూడ్ని, థాట్ని, మన బాడీని అన్నిటినీ కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది. సో థైరాయిడ్ హార్మోన్ సరైన రీతిలో నార్మల్ రేంజ్లో ఉండటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో డాక్టర్ గారు ఇప్పుడు సాధారణంగా మనం అంటే మీరు ఆస్మాకు వైద్యం చేస్తారు కాబట్టి ఊపిరితిత్తులు రిలేటెడ్ కదా, సో సాధారణంగా ఇప్పుడు మనం ఏసీ ఉంది, ఏసీ మనం 6 నెలలకు ఒకసారి విప్పంగానే ఫిల్టర్లో ఇంత దుమ్ము ఉంటుంది. సో మనం సిటీస్ లాంటి హైదరాబాద్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ డస్ట్, పొల్యూషను, కాలుష్యము, ట్రాఫిక్ ఇవన్నీ ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇవి మన ఊపిరితిత్తుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, అంటే ఇది మన శ్వాసకోశ వ్యవస్థను అంటే ఏమైనా నాశనం చేస్తుందా, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని మనం అంటే మన ఊపిరితిత్తులను సురక్షితంగా ఉంచుకునే అవకాశం? వీటిని రియాక్టెంట్స్ అంటామండి. మన ఊపిరితిత్తులకి సెన్సిటివ్ పార్ట్ బాగాను. సో ఏదైనా అలర్జెన్స్ కానీ పడని వస్తువులు కానీ మన శరీరంలో ప్రవేశించినప్పుడు మన శరీరం రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్లో ఒక భాగమే ఈ వాయునాళాలు కుచించుకుపోతాయి. అంటే అది దాని యొక్క రిఫ్లెక్షన్ చెప్తా ఉందన్నమాట మనకి. దాని డిఫెన్స్ కోసమని అది కుచించుకుపోతుంటుంది. ఈ కుచించుకుపోవడంలో ఏమవుతుంది, మనకు కావాల్సిన గాలి అందదు, ఆక్సిజన్ అందదు, అప్పుడు ఎయిర్ హంగర్ వస్తుంది. ఇది క్రమక్రమంగా మీరు అన్నట్టు పొల్యూషన్ వల్ల, కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల, స్ప్రేలు, అట్లాగే పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేస్, క్రీమ్స్, అందులో లెడ్ లాంటి హెవీ మెటల్స్ ఇలాంటివన్నీ ఉండి, లేదా హెయిర్ డైస్ కానీ, వీటన్నిటి చాలా వాటి వల్ల ఈ అలర్జిక్ రియాక్షన్ ట్రిగ్గర్ అయ్యి, ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఎటోపిక్ హిస్టరీ అంటాం, స్కిన్ అలర్జీస్ కానీ, ఆస్తమా కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులు క్రమంగా మనకి సిఓపిడి అనేది క్రానిక్ లంగ్ డిసీజ్, ఇది స్మోకర్స్లో ఎక్కువగా వస్తుంటుంది. ఇంతకుముందు కట్టెలు పొయ్యి వాడే వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చేది ఇది స్మోక్ మన లంగ్స్లోకి వెళ్ళి. సో ఇది క్రమక్రమంగా తగ్గి మనకి గ్యాస్ స్టవ్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి స్మోకింగ్ వల్ల ఈ సిఓపిడి అనేది లంగ్స్లో పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ కొన్ని చేసి ఎప్పుడో నేను చిన్నప్పుడు మానేశాను, అయినా సరే డ్యామేజ్ దీర్ఘకాలం ఉండే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ట్రిగ్గర్ చేస్తాయి అన్నమాట ఈ ఆస్తమాలు. ఆస్తమా అనేది సడన్గా ఈ ట్రిగ్గర్ వల్ల వచ్చే, అది కోల్డ్ వెదర్ కావచ్చు, పొల్యూటెంట్ కావచ్చు, లేదా ఎనీ కెమికల్ ఇరిటెంట్, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరికి సీ ఫుడ్, ఫిష్, ప్రాన్స్ లాంటివి పడకపోవచ్చు. ఇట్లా ఏదైతే కొందరికి ఎగ్, కొందరికి పీనట్స్,
ఎక్కువ మందిలో ఏంటంటే హౌస్ డస్ట్లో కొన్ని క్రిములు ఉంటాయి, కొన్ని ఫంగస్ ఉంటాయి. వీటి వల్ల కొన్ని డ్యాంప్ ఏరియాస్లో ఫంగస్ అయి బాగా ఎక్కువ డెవలప్ అయ్యి అవి ఆస్తమాన్ని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ట్రిగ్గర్స్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దీన్ని ఆ ఎపిసోడ్ నుంచి దాన్ని ఎక్సాసర్బేషన్ ఆ ఎపిసోడ్ నుంచి మనం రివర్ట్ చేసుకుంటే దాని నుంచి బయటపడతాం. అలాగే లాంగ్ టర్మ్లో ఏంటంటే రెస్క్యూ మెడిసిన్ అంటాం. ఎప్పుడన్నా ఇట్లా ట్రిగ్గర్ అయినప్పుడు వెంటనే మందు వాడినట్లయితే మన ఇన్హేలర్ కానీ డీపీ అంటాం డ్రై పౌడర్ కానీ దాన్ని ఇన్హేల్ చేసినట్లయితే క్విక్గా మనకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్య ఎయిర్ ఫిల్టర్లు అంటారు కదా సార్, అది పనిచేస్తాయి సార్ యాక్చువల్గా రూమ్లో పెడితే అవన్నీ? ఎయిర్ ఫిల్టర్ వల్ల కొంత శుద్ధి అయ్యే అవకాశం ఉంది. కేవలం ఎయిర్ ఫిల్టర్ని కంప్లీట్గా అంటే అది సైంటిఫిక్గా అప్రూవ్డ్ మెథడ్ ఏం కాదు, కానీ ఎయిర్ ఫిల్టర్ వల్ల థియరిటికల్గా కొంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ఫిల్టర్ చేసినందువల్ల కొన్ని మైక్రో పదార్థాలు ఇలాంటివన్నీ డస్ట్ కానీ ఇవన్నీ కూడా ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కొంత ఉపయోగం ఉంటుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం అనుకున్నాం బరువు ఎక్కువ పెరిగితే అంటే అది వ్యాధులకు దారితీస్తుంది, అనారోగ్యానికి దారితీస్తుందని. అయితే చాలామంది సన్నవారిలో కూడా ప్రమాదకరమైన కొవ్వు పేరుకపోతుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే అసలు కొవ్వు అంటే అవయవాల చుట్టూ పేరుకపోయిన కొవ్వు ప్రమాదకరమా? సో కొవ్వు ఎక్కడ పేరితే ప్రమాదకరంగా మారుతుంది? సో మనం ఇండియన్స్ విషయంలో మనం ఏమంటున్నాము, థిన్ ఫ్యాట్ ఇండియన్ అని చెప్పేసి అంటే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్గా? అంటే సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? వెయిట్ గురించి మాట్లాడుకుంటే వెయిట్ అండ్ ఒబేసిటీ అనేది మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఇప్పుడు ఈ పేరు మారింది. దీన్ని ఎడిపాసిటీ బేస్డ్ క్రానిక్ డిసీజ్ అంటాం, ఏబిసిడి. అంటే ఇదొక డిసీజ్, ఇది రికరెంట్గా రిలాప్సింగ్గా మళ్ళీ వచ్చి తగ్గి మళ్ళీ వస్తుంది. ఇది ఒక డిసీజ్ ప్రమాణంలో ఉంది అన్నట్లు మనం గుర్తించాం. అయితే ఈ వెయిట్ ఎలా వస్తుందంటే దానికి కారణాలు ఉన్నాయి. కేవలం ఆహారం తీసుకున్నందువల్లే, కేవలం ఎక్కువగా తినేశాడు దానివల్లే లావు అయిపోయాడు అన్నది కాదు. దీనికి జెనెటిక్ చాలా అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. జెనెటిక్ కాజెస్ చాలా ఉంటాయి. ఇద్దరు ట్విన్స్ ఉన్నప్పుడు 70% ట్విన్స్ వాళ్ళిద్దరు కూడా లావుగా ఉంటే లావు, సన్నగా ఉంటే సన్నగా ఉండే అవకాశం ఉంది. సో ఇది జీన్స్లో వెళ్తూ ఉంటుంది. అలాగే పేరెంటల్గా చూస్తూ ఉంటాం. సో 40% to 50% మన వెయిట్ మన జీన్స్ వల్ల వచ్చింది. మిగతాది అని జీన్స్ మన పెద్దవాళ్ళకు కూడా జీన్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి రాలేదు. అంటే జీన్స్ ఎక్స్ప్రెషన్ అంటాం, దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. ఇది ఎన్విరాన్మెంటల్ కాజెస్ని బట్టి, తినే ఆహారపు అలవాట్లను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా ప్రభావితం చెందుతుంది. సో జీన్ ఎక్స్ప్రెషన్ వల్ల కొంత కారణం ఉంటుంది. ఆహారపు అలవాట్లు ఖచ్చితంగా కారణమే. తర్వాత ఎంతవరకు మనం ఈ ఎనర్జీని స్పెండ్ చేస్తున్నాం, ఎనర్జీ ఎన్ని క్యాలరీస్ని మనం బర్న్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ కానీ మన దైనందిన జీవితంలో మన కదలికలు కానీ చేసే ఫిట్నెస్ ఏ లెవెల్లో ఉంచుకున్నది అన్నది ముఖ్యం. సో ఇదే కాకుండా కొన్ని ఎండోక్రైన్ కాజెస్ ఉంటాయి, థైరాయిడ్, కార్టిజాల్, వీటన్నిటిని. అలాగే శరీరంలో ఉండే లైపోలైటిక్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. కొందరు ఎక్కువ తింటారు అయినా సన్నగానే ఉంటారు, కొందరు కొంచెమే తిన్నట్టుంటారు. బట్ చాలామంది నేను కొంచెం తింటాను అసలు ఏం తిన్ను కానీ లావుగా ఉండే వాళ్ళు చెప్పేవాళ్ళలో కొన్ని సర్వేలు జరిగినాయి. వాటిలో తెలిసింది ఏంటంటే 80% మంది అబద్ధం చెప్తారని. సో మేము తక్కువగా తింటున్నాము అనేది కరెక్ట్ కాదు అక్కడ. సో ఇట్లాగా దిస్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఫ్యాక్టర్, దిస్ ఈజ్ మల్టీ ఫ్యాక్టోరియల్. అట్లాగే మన చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంటు, మన సోషియో కల్చర్, ఇడ్లీ సాంబారు కొన్ని చోట్ల తింటారు. అలాగే మనం మధ్యప్రదేశ్ అట్లా వెళ్తే పొద్దున్న లేసి జిలేబీ తింటారు. సో ఈ రకరకాల ఆహారపు అలవాట్లు కానీ, శారీరక శ్రమ కానీ, నిద్ర లేని వాళ్ళు చాలా వరకు వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ రిలీఫ్కి ఏం చేస్తారంటే లేచి బాగా విపరీతమైన ట్రాఫిక్ ఉంది, ఒక లారీ డ్రైవర్ వెళ్తున్నాడు, అట్ ద ఎండ్ ఇదంతా రిలీవ్ అవ్వాలంటే ఎక్కడో తినేసి పరోటా చికెన్ తినేస్తాడు. అది గివ్స్ ఎ స్ట్రెస్ రిలీఫ్. అట్లాగే చాలా వాటికి స్ట్రెస్ రిలీఫ్, ఫుడ్ కూడా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. కాబట్టి ఫుడ్ తిని ఆ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు లావు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో ఫుడ్ అందుబాటు, ఫుడ్లో కూడాను రకరకాల మార్పులు, కేవలం వెరీ హై కాన్సన్ట్రేటెడ్ ఫుడ్స్, హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అంటాం. ఇలాంటి ఫుడ్స్
ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వెయిట్ ఖచ్చితంగా ఈ మల్టీఫ్యాక్టోరియల్గా వెయిట్ పెరిగింది. ఏ కారణం చేత వెయిట్ పెరిగినప్పటికీ వెయిట్ వల్ల చాలా అనర్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెయిట్ ఉన్న వాళ్ళకి 7 times ఎక్కువ డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూరు, థైరాయిడ్, ఆస్తమాలు, క్యాన్సర్లు, సుమారుగా 13 రకాల క్యాన్సర్లు కేవలం వెయిట్ వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా వెయిట్ వల్ల సుమారుగా 229 కాంప్లికేషన్స్ మనిషి శరీరానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వెయిట్ అన్నది అంత ముఖ్యమైనది. సో ఇందాక మీరు అన్నట్లు వెయిట్, నార్మల్ వెయిట్ ఒబిసిటీ అంటాం దాన్ని. అంటే సుమారుగా 32 మంది ఇండియన్స్ 100కి 32 మంది ఓవర్ వెయిట్ ఒబీస్ ఉన్న వాళ్ళు నార్మల్ వెయిటే ఉంటారు. సో కేవలం వెయిటే కాదు, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అనేది ముఖ్యం. ఇప్పుడు కేవలం వెయిట్ వల్లే ఒకళ్ళు ఒబీసా కాదా డిసైడ్ చేయలేము. ఇప్పుడు బిఎంఐ చూసుకుంటే మనకి సల్మాన్ ఖాన్ బిఎంఐ 32.5, నార్మల్గా ఇండియన్ యావరేజ్కి అది చాలా ఒబిసిటీ. అలాగే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ బిఎంఐ 35.5, ఇది ఓవర్ ఒబిసిటీ కింద లెక్క. సో కానీ వాళ్ళకి మజిల్ మాస్ ఎక్కువ ఉండటం వల్ల, ఫ్యాట్ మాస్ తక్కువ ఉండటం వల్ల అట్లాగా బిఎంఐ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళకి హెల్దీగా ఉన్నట్లు మనం గుర్తించాం. సో ఇండియన్స్లో నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడాను 32% మంది పైగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి మెటబాలిజంలో మన తిన్న ఆహారంలో గ్లూకోజ్ స్పెండ్ అవ్వాలి. అది ప్రతి కణంలోకి వెళ్ళి ఎనర్జీగా మారాలి. ఇది మారే పరిస్థితులు లేనప్పుడు ఇది మారటానికి మనకు దోహదపడేది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ సరిగా పనిచేయనప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఈ షుగర్ ఉందో ఇది ట్రైగ్లిజరైడ్స్ గాను, ఫ్యాట్స్ గాను మారి కొన్ని చోట్ల ఎక్కడో చోట ఉండాలి కదా, అది డిపాజిట్ అవుతుంది. దీన్నే ఎక్టోపిక్ ఫ్యాట్ డిపాజిషన్ అంటాం. అది మన కడుపు లోపల పేగుల్లోనూ, అలాగే రెట్రోపెరిటోనియం అంటాం, మన వెనక భాగంలో కడుపులో ఈ ఫ్యాట్ డిపాజిట్ అయితే, అలాగే మీసెంట్రీ అనే ఒక పొర ఉంటుంది, అందులో కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో దీన్నే విజరల్ ఫ్యాట్ అంటాం. ఈ విజరల్ ఫ్యాటే అత్యంత ప్రమాదకరమైన ఫ్యాట్. ఓకే. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇంకా ఇన్సులిన్ పనిచేయకుండా పోతుంది. ఇది ఇండియన్స్లో ఎక్కువగా ఉంది కాబట్టి వీఆర్ థిన్ ఫ్యాట్ ఒబీస్ పీపుల్. ఒబీసిటీకి ఉండాల్సిన అవలక్షణాలు అన్నీ ఉండి తిన్నుగాను ఉంటారు. ఓకే. సో దీనివల్ల ఫ్యాట్ కంటెంట్ ఎక్టోపిక్ ఫ్యాట్గా అక్కడ డిపాజిట్ అవుతుంది. అలాగే ఫ్యాట్ లివర్లో చేరి ఫ్యాటీ లివర్లో అవుతూ ఉంటుంది. ఫ్యాట్ హార్ట్ చుట్టూ చేరి ఎపికార్డియల్ ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ అంటాం, చేరి హార్ట్ డిసీజెస్ ఎక్కువ కలుగజేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్యాంక్రియాస్ చుట్టూ చేరి ప్యాంక్రటైటిస్ కానీ, అలాగే డయాబెటీస్ కానీ మామూలు కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎక్టోపిక్ ఫ్యాట్ వల్ల, అలాగే సబ్క్యూటేనియస్ ఫ్యాట్, బయట ఉండే ఫ్యాట్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ వల్ల ఎక్కువ చూడడానికి గుండ్రంగా ఉంటారు కానీ ఎక్కువ నష్టం లేదు. విజరల్ ఫ్యాట్ వీటి వల్ల, అలాగే ఎక్టోపిక్ ఫ్యాట్ దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని పదార్థాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఫ్యాట్లో నుంచి, దాన్నే ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ అంటాం. ఓకే. వాటిలో IL-6, ఇంటర్లూకిన్-6 అని, TNF ఆల్ఫా అని కొన్ని ఆ సబ్స్టెన్సెస్ అది శరీరంలోకి ఇన్ఫ్లమేషన్ పెంచి, ఇదే ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ఆర్టరీస్లోకి వెళ్ళి ఆర్టరీస్లో అంటే రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ పెంచి మూసుకుపోయే అవకాశం ఎక్కువ ఉంది. దీనివల్లే హార్ట్ డిసీజెస్ ఎక్కువ కలిగే అవకాశం ఉందన్నమాట. అంటే వాళ్ళు ఎలా తెలుసుకోవాలి సార్, నేను సన్నగానే ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పేసి అనుకోకుండా, సో విజరల్ ఫ్యాట్ ఉంది అని ఆ వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? వాళ్ళకి సంకేతాలు ఉంటాయా లేదా పీరియాడికల్గా టెస్ట్ చేసుకోవాలా? అంటే వెయిట్ పెరిగినప్పుడు మనకి తెలిసిపోతుంటుంది ఆటోమేటిక్గా, లేదా వెయిట్ తగ్గినా సరే నేచర్ ఇమీడియట్గా గుర్తిస్తుంది. ఇది వెయిట్ తగ్గుతున్నాడు, ఏదో కారణం ఉంటుందని ఆకలి పెంచుతుంది. ఆకలి పెంచే హార్మోన్ ఒకటి ఉంటుంది, గ్రెలిన్ అని. ఈ గ్రెలిన్ రిలీజ్ చేసినప్పుడు శరీరంలోకి విపరీతంగా ఆకలేస్తుంది. అలాగే మన మెటబాలిజంని, మన క్యాలరీ కన్జంప్షన్ని స్లగ్గిష్గా చేస్తుంది. మనం ఒక 4 kgs వెయిట్ తగ్గాం కష్టపడి, డైటింగ్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, అన్నీ చేసి.
అప్పుడు బాడీ సంకేతం ఏమిస్తుంది, వీడు వెయిట్ తగ్గిపోతున్నాడు కాబట్టి ఆకలి పెంచే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అట్లాగే సెటైటీ హార్మోన్స్ ఉంటాయి, అంటే సాటిస్ఫాక్షన్ వచ్చే హార్మోన్ లెప్టిన్ అని ఉంటుంది. ఈ లెప్టిన్ పనిచేయకపోవటం కానీ లేకపోతే లెప్టిన్ లెవెల్ తగ్గించడం కానీ చేసినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ రాదు. ఎంత ఫుడ్ తిన్నా ఇంకా ఎక్కువ తింటుంటారు. తినేసి ఏదైతే 4 కేజీలు తగ్గారో మళ్ళీ 4 కేజీలు పెరిగిపోతారు. సో సహజంగా మామూలుగా చాలా తక్కువ మంది వెయిట్ తగ్గి అలా నిలబడే వాళ్ళని చూస్తుంటాం, మళ్ళీ రీబౌండ్ అయిపోతుంటారు. సో ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని మందులు కూడా వచ్చాయి, చాలా సేఫ్గా కూడా చాలా ఎక్కువ మంది ఇప్పుడు వెయిట్ తగ్గుతున్నారు, హెల్తీగా తగ్గుతున్నారు ఈ మందులు వాడి. తర్వాత లైఫ్ స్టైల్, ఒక 100 కేజీలు ఉన్నాళ్ళు 80 కేజీలు అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ యొక్క మొబిలిటీ అన్నీ మారిపోతుంటాయి. కాబట్టి యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మధ్య అంటే ఇప్పుడు హాలీవుడ్ మెడిసిన్ అనేది ఓజంపిక్ లాంటి మెడిసిన్స్ మీరు అన్నాయి, అవి భారత్లో ఇప్పుడు బాగా వాడుతున్నారు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా కనబడుతుంది. సో ఈ ఓజంపిక్, మోన్జారో లాంటి ఇంజెక్షన్స్ యాక్చువల్గా ఇది ఎవరికి సూట్ అవుతుంది? ఇవి నిజంగా అంటే మీ అనుభవం గురించి ప్రకారం చెప్పండి, ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయా? ఇవి తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంది? ఫస్ట్ మనం ఒక వ్యక్తి ఒబిసిటీ ఉంది అని నిర్ధారణ జరగాలి. ఒబిసిటీకి కొన్ని ఉన్నాయి, అలాగే డయాబెటీస్ నుండి ఒబిసిటీ కూడా 2 ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి. సో ఒక డయాబెటీస్ ఉందా, ఒబిసిటీ ఉందా అనేది గుర్తించాలి. ఒబిసిటీ ఏ స్టేజ్లో ఉంది? ఇనీషియల్గా అయితే కొంత లైఫ్ స్టైల్తో మనం మార్పులు చేసుకోవచ్చు. ఒబిసిటీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటాం. ఈ స్టేజ్ 1 వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్తో. స్టేజ్ 2కి వెళ్తే ఒబిసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్, అంటే ఒక బీపీ కానీ, ఒక షుగర్ కానీ, ఆయాసం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, ఇలాంటివి ఏమున్నా సరే అది కాంప్లికేషన్ రిలేటెడ్ టు ఒబిసిటీ. సో అలాంటప్పుడు మనం ఈ మందులు వాడుకోవచ్చు. ఇదేంటంటే ఏ మందు అయినా సరే రిస్క్ వర్సెస్ బెనిఫిట్. మనకి ఈ మందు వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా, రిస్క్ ఉంటుందా అనేది బేరీ చేసుకోవటం. 99% బెనిఫిట్ ఉన్నప్పుడు 1% అయినా రిస్క్ తీసుకుని ఆ మందును వాడుకున్నప్పుడు మనకి నెట్ బెనిఫిట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది క్రమంగా ఏం చేస్తుందంటే ఆకలి తగ్గించి, బ్రెయిన్లో మనం తిందాం అనే క్రేవింగ్ ఉంటుంది, అది తగ్గించి, అలాగే స్టమక్ ఫుల్గానే ఉంచుతుంది అన్నమాట. స్టమక్ ఎంటీ అవ్వడానికి 4 గంటలు పట్టేది 6 గంటల వరకు స్టమక్లో ఫుడ్ ఉండేటట్టు చేస్తుంది. సో వీటన్నిటి వల్ల క్రమక్రమంగా ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతూ ఉంటారు. దీనివల్ల కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొందరికి డయేరియా, కొందరికి నాజియా, వామిటింగ్ సెన్సేషను, కొందరికి ఆకలి పూర్తిగా తగ్గిపోవటం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి తాత్కాలికంగానే, ఓవరాల్గా అయితే బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి ఇది ప్రపంచం అంతా వాడుతున్నారు. ఇవి పనిచేసేటి సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి, చాలామంది వాడుతున్నారు. రీసెంట్గా పేటెంట్స్ కూడా అయిపోయినాయి కాబట్టి తక్కువ ధరలు కూడా దొరుకుతున్నాయి. సో ఇంకా అవకాశం అంటే విరివిగా వాడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ వెయిట్ను తగ్గించడం అనేది వెల్నెస్ ఇండస్ట్రీలో పెద్ద బిజినెస్గా మారింది. సో ఈ బిజినెస్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని, అంటే కొంతమంది వెయిట్ను తగ్గించే టీలు అని, లేదా ఈ ఫ్యాట్ బర్నర్ పౌడర్లని, ఇలాంటి కొన్ని మార్కెట్లో ఉన్నాయి. సో మీ దృష్టికి ఏవి వెయిట్ తగ్గించడానికి పని చేయని ప్రోడక్ట్స్ని ఎక్కువగా వీటి గురించి జాగ్రత్తగా ఉండండి అని మీరు ప్రజలకు చెప్తారు? వీటన్నిటిని ఇంతకుముందు చాలా భయంకరమైన డ్రగ్స్ ఉండేవి. డెక్సడ్రిన్ అని నిద్ర లేకుండా ఉండటానికి వాడేవాళ్ళు. ఎగ్జామ్స్ అప్పుడు స్టూడెంట్స్ సన్నగా అయిపోయేవాళ్ళు. అలాగే తర్వాత కొన్ని డ్రగ్స్ వచ్చినాయి, రెమనోబ్యాంక్ట్ అని, సిబిట్రమిన్ అని. ఇవేం చేస్తాయంటే మన మెటబాలిక్ రేటుని పెంచి, మన గుండె వేగాన్ని పెంచి, మనలో క్యాలరీస్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసేటట్టు, మన గుండె, ఊపిరితిత్తులు, మిగతా అవయవాలన్నీ కూడాను క్యాలరీస్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఫ్యాట్ మళ్ళీ ఎనర్జీగా మారుతుంది. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి గుండె సమస్యలు రావటం వల్ల ఆ హార్ట్ అటాక్స్ వచ్చి, ఇర్రెగ్యులర్ బీటింగ్ వచ్చి, అలాగే కొన్ని డ్రగ్స్తో డిప్రెషన్ వచ్చి, కొన్ని డ్రగ్స్తో క్యాన్సర్స్ కూడా వచ్చి, ఇలాంటి వాటి వల్ల అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. మిగతా అన్నీ సరైన వైద్యం లేనప్పుడు చాలా వైద్యాలు వస్తూ ఉంటాయి. సో చాలామంది హోమ్ రెమెడీస్ ఉంటాయి, అవన్నీ కూడా ప్లాసిబో ఎఫెక్ట్సే. దానికేమి ఈ హోమ్ రెమెడీస్ వల్ల తాత్కాలిక ఉపశమనం ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ జలుబు, దగ్గు అలాంటి వాటికి పర్మనెంట్గా ఇవన్నీ చూసినట్టయితే లాంగ్ టర్మ్లో సైంటిఫిక్గా ఇవన్నీ ప్లాసిబో ఎఫెక్టే ఉంటుంది. హోమ్ రెమెడీస్ కానీ, వెల్నెస్ మెడికేషన్ కానీ, ఇంకోటి ఇవన్నీ కేవలం కొంచెం ఫిట్నెస్ ఏదన్నా ఇంప్రూవ్ చేయడానికి పనిచేస్తుందేమో, కానీ
కేవలం ఒబిసిటీ మాత్రమే తగ్గిస్తాను అంటే అది అట్లాంటి అప్రూవ్డ్ మెథడ్స్ అంటూ ఏం లేవు. కాబట్టి వాటి వైపు వెళ్లకుండా జనాలు జాగ్రత్త పడి పర్మనెంట్గా ఇది ఏంటి సైంటిఫిక్గా, దీని కారణాలు ఏంటి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, ఆ విధంగా దానిలో ఆలోచించి ఒకసారి వెయిట్ తగ్గిన తర్వాత దీనికి మెయింటెనెన్స్ ఎట్లా. కొద్దిమంది ఇంజక్షన్లు ఇస్తారు, ఇంజక్షన్లు ఇస్తే బాడీలోని నీరు బయటికి వెళ్ళిపోయి వెంటనే 1-2 కేజీలు తగ్గిపోయారు. ఒక సెషన్లోనే 2 కేజీలు అంటే 10 సెషన్లో 20 కేజీలు తగ్గిపోతా అనుకుంటారు. సో ఇట్లాంటి మనం షార్ట్ కట్స్ తీసుకుంటాం అన్నప్పుడు ఇంత ముందు వరకు మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా వీటన్నిటి వల్ల ఎవరైనా వెయిట్ తగ్గి నిలబడింది ఎప్పుడూ లేదు, మళ్ళీ రీబౌండ్ అయిపోతారంతా. కాబట్టి అవన్నీ అన్సైంటిఫిక్ మెథడ్స్, వాటికి ఏమి అన్అప్రూవ్డ్ మెథడ్స్. కాబట్టి వాటి జోలికి పోకుండా మనం దీర్ఘకాలికంగా ఏం చేయాలి, లైఫ్ స్టైల్లో మార్పులు ఏంటి, మందులు మనకు నిజంగా పనికొచ్చేంటి, ఈ మందుల్లో సేఫ్టీ ఏంటి, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని వాళ్ళు వెయిట్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, ఇంకొక ముఖ్యమైన విషయము, సో ఈ మానవాళి భవిష్యత్తులో ఎదుర్కొనే అతిపెద్ద ప్రమాదాల్లో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా చేర్చినారు యాక్చువల్గా. సో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు సాధారణంగా మనం అవసరం ఉన్నా అవసరం లేకున్నా చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ కూడా యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నాము, దీంతో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇది మన గట్ హెల్త్తో పాటు ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలకు కూడా కారణమవుతుంది. సో అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ఇలా యాంటీబయాటిక్స్లో అంటే ఇప్పుడు ఒక స్టడీ ప్రకారం ఏంటి అంటే అవుట్ పేషెంట్లకు ఇస్తున్న యాంటీబయాటిక్లో 50% వరకు అవసరం లేనివే అని చెప్పేసి ఒక స్టడీ తేలింది. ఈ నేపథ్యంలో మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే ఒక 3 దశాబ్దాలుగా వైద్యంలో అంటే మీరు సేవలు అందిస్తున్నారు కాబట్టి మీరు డాక్టర్లకు ఎలాంటి సలహా ఇస్తారు? ఫ్యూచర్లో అంటే ఈ యాంటీబయాటిక్లు పనిచేయని వాతావరణాన్ని మనం సృష్టించుకుంటున్నామా? ఇది ఎంత సివియర్ తీవ్రమైన సమస్య? మీ ప్రశ్నలోనే చాలా వరకు సమాధానం కూడా ఉంది. సో ఇది ఖచ్చితంగా తీవ్రమైన సమస్య. యాంటీబయాటిక్స్ కనుగొన్నప్పుడు యాంటీబయాటిక్స్ వల్ల అనేక ప్రాణాలు ఇప్పటివరకు నిలబడ్డాయి. అంటే ప్రాణాలు నిలబెట్టే డ్రగ్స్ యాంటీబయాటిక్స్, దాన్ని మ్యాక్సిమం మిస్యూజ్ జరుగుతుంది, మ్యాక్సిమం ఓవర్ యూజ్ జరుగుతుంది. కాబట్టి ఈ మిస్యూజ్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే యాంటీబయాటిక్ అన్నది వెంటనే తగ్గించేస్తుంది. జలుబు దగ్గు, ఒక నానుడు ఉంది, మీకు జలుబుకి వైరల్ ఫీవర్ కానీ మీరు మందు వేసినట్లయితే 1 వారం రోజుల్లో తగ్గుతుంది, మందు వేయకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అన్నది. సో యాంటీబయాటిక్స్ ఇస్తే త్వరగా తగ్గుతుంది, లేదా షార్ట్ కట్స్ మనం త్వరగా తగ్గించిన ఫీలింగ్ ఇవ్వాలి పేషెంట్కి అని చిన్న చిన్న వాటికి కూడా హయ్యర్ యాంటీబయాటిక్స్ కొంత ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక రేసులో తెలిసి తెలియక కొందరు చాలామంది వైద్యాలు చేస్తూ ఉంటారు. అలాగే రాంగ్ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఏదో లో ఎఫికసీ ఉన్న యాంటీబయాటిక్ కూడా ఎక్కువ, ఇప్పుడు మార్కెటింగ్ ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, వాటి వల్ల ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, అన్నెసరీగా వాటిని వాడటం, తగిన మోతాదు కాకుండా ఒక 5 రోజులకు రాస్తే 2 రోజులు వాడటం, తగ్గిపోయిందని మానేయటం. మానేసినప్పుడు ఏమవుతుంది, అదే పాము 4 సార్లు కొట్టి వదిలేస్తే పాము ఏం చేస్తుందో అలాగే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది ఆ యాంటీబయాటిక్. దాని చుట్టూ ఒక పొర ఏర్పరచుకుంటుంది. ఈ పొర ఈ యాంటీబయాటిక్కి పనిచేయదు, లోపలికి వెళ్ళలేదు. ఇది బ్యాక్టీరియాకి సర్వైవల్ స్ట్రాటజీ. సో యాంటీబయాటిక్ మిస్యూజ్ వల్ల మనకి హిస్టరీ చూస్తే యాంటీబయాటిక్స్ కొత్తవి రావడం చాలా తక్కువ. కొత్త బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ మాత్రం విపరీతంగా వస్తుంది. మనకి సీరియస్ డిసీజెస్కి పనిచేసే యాంటీబయాటిక్స్ చాలాసార్లు పనిచేయకుండా పోతున్నాయి. అలాగే మనం తినే ఆహారంలో కూడా మన పశువులకి యాంటీబయాటిక్స్ విపరీతంగా ఇస్తే అక్కడి నుంచి కూడా రెసిస్టెంట్ బ్యాక్టీరియా వచ్చి మనకి రెగ్యులర్ యాంటీబయాటిక్స్ ఉపయోగం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. వీటన్నిటి వల్ల లాంగ్ టర్మ్లో బ్యాక్టీరియా బాగా రెసిస్టెంట్ అయిపోయి దీనివల్ల ఎక్కువ అత్యంత తీవ్రమైన వ్యాధులకు కూడా మనం యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం. సొసైటీ మొత్తంగా చాలా తీవ్రమైన సమస్య ఇప్పుడు. యాంటీబయాటిక్ మిస్యూజ్ అనేది ఎక్కడ, ఎప్పుడు, ఎంత, ఎలా వాడాలి, అప్పుడు అంత, అక్కడ అలా వాడాలి. అంతేగాని దాన్ని మిస్యూజ్ చేసినట్లయితే తీవ్ర పరిణామాలుగా అతి తీవ్ర పరిణామాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
సో అంటే ఇప్పుడు ఇలా వాడడం వల్ల ఈ సూపర్ బగ్గులు వస్తున్నాయా సార్? యాక్చువల్గా ఈ సూపర్ బగ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే, నా పిల్లగాడు నీకు మంచి ఆహారం ఇస్తున్నా, నా పిల్లగాని మంచి స్కూల్కి పంపుతున్నా, నా పిల్లగాని విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నా అని చెప్పేసి కొంతమంది అంటారు యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ వల్ల, అంటే మైక్రోబయల్ రెసిస్టెంట్ వల్ల వేరే పిల్లగానికి సరైన వైద్యం అందక ఆయనలో వచ్చిన సూపర్ బగ్గు ఈ పిల్లగానికి వస్తే, ఈ పిల్లగానికి కూడా ఆ యాంటీబయాటిక్ వేస్తే పనిచేయదు, మళ్ళీ హయ్యర్ యాంటీబయాటిక్స్ వేయాలి. ఇది కేవలం ఒకళ్ళిద్దరు పిల్లలనే కాదండి, ఏ బ్యాక్టీరియా అయితే సర్వైవ్ అవుతాయో, యాంటీబయాటిక్స్ని తట్టుకొని సర్వైవ్ అవుతాయో, అది అలా స్ప్రెడ్ అయిపోతుంది, సొసైటీ మొత్తంలోనూ స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది కమ్యూనిటీలో ఉంటుంది, దాన్నే కమ్యూనిటీ అక్వైర్డ్ డిసీజెస్ అంటాం. అది హాస్పిటల్స్లో ఉంటుంది, అది హాస్పిటల్స్ అక్వైర్డ్ డిసీజ్ అంటాం. ఇంకా తీవ్రమైంది, ఎందుకంటే చాలా చోట్ల ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకుని బయట హాస్పిటల్లో చేరి ఒక 2-3 రోజులు యాంటీబయాటిక్ తీసుకుని ఇంకో చోటుకి వెళ్ళి ఇంకా వేరే యాంటీబయాటిక్స్ తీసుకుని హాస్పిటల్ అక్వైర్డ్ డిసీజెస్ అంటాం. ఇవి కూడా ఎక్కువ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటి వల్ల ఫైనల్గా ఏమవుతుంది, ఏ యాంటీబయాటిక్ పనిచేయని బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతుంది, దాన్నే సూపర్ బగ్ అంటాం. సో అది అలాంటిది దాని బారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే సివియర్ డిసీజెస్ వల్ల 100కి సివియర్ ఇన్ఫెక్షన్స్ వల్ల 15 నుంచి 20 మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది క్రమక్రమంగా పెరిగి ఇంకా యాంటీబయాటిక్ అసలు పని చేయలేని పరిస్థితిని ముందు చూడబోతున్నాం అనేది సత్యం. డాక్టర్ గారు, మీరు అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. సో అంటే సాధారణంగా వ్యాక్సిన్స్ అనగానే చిన్న పిల్లల్లో వ్యాక్సిన్స్ ఇస్తారు, 5 ఏళ్లకు పూర్తవుతుంది అన్న అంటే ఎక్కువ మందికి అవగాహన ఉంది. బట్ అడల్ట్ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే ఇది ఎంత ప్రాముఖ్యత గలది? సో మీరు ప్రతి పెద్దవారు తప్పనిసరిగా వేసుకోవాల్సిన ఒక టాప్ 3 వ్యాక్సిన్స్ ఏంటి, ఎందుకు వేయించుకోవాలి, దీని గురించి కొద్దిగా అవగాహన కల్పించండి. వ్యాక్సిన్స్ అనేది మన హెల్త్ ప్రొటెక్షన్లో, డిసీజ్ ప్రివెన్షన్లో చాలా ముఖ్యమైన భాగం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ ఇండియన్స్కి 32 ఇయర్స్. ఇప్పుడు అది సుమారుగా 69 సంవత్సరాలు అయింది. ఇందులో ముఖ్య సోషల్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇంప్రూవ్ అయినా సరే వ్యాక్సిన్స్ అనేవి చాలా ప్రముఖమైన స్థానం వహించింది. అలాగే వ్యాక్సిన్ల వల్ల మనం మసూచి అనే స్మాల్ పాక్స్ అనే వ్యాధిని పూర్తిగా నియంత్రించగలిగాం. అలాగే పోలియో కానీ చాలా డిసీజెస్, చాలా ప్రాణాంతకమైన డిసీజెస్, అలాగే చాలా డిజేబిలిటీ కలుగజేసే డిసీజెస్ని కూడా చాలా ప్రివెంట్ చేయగలిగాం. సో వ్యాక్సిన్స్ అనేది అంత ప్రభావం ఉంటుంది. అసలు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే, ఈ వ్యాక్సిన్ మన శరీరంలోకి, ఉదాహరణకి పోలియో ఉంది, పోలియో వ్యాక్సిన్ మనం నోటి ద్వారా పోలియో చుక్కలు వేసుకుంటే దానికి వ్యతిరేకంగా మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయి. సో బై మిస్టేక్ ఈ పోలియో వైరస్ శరీరంలోకి వస్తే కనుక వెంటనే ఈ యాంటీబాడీస్ వెళ్ళి దాన్ని నాశనం చేస్తాయి. సో పెద్దలైనా సరే వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ లోపం ఉన్నప్పుడు, కొన్ని డిసీజెస్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేయలేం, కొన్ని ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయగలం. సో హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లంగ్ డిసీజ్ ఉన్నవాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, SLE కానీ, ఇలాంటి డిసీజెస్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే HIV ఉన్నవాళ్ళు, ఎవరికైతే ఎక్కువ ఈ ఇమ్యూనిటీ కోల్పోతుందో, ఇమ్యూనిటీ తగ్గించడానికి కూడా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి మందులు ఇస్తాం. మందుల వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయినా స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, అలాగే షుగర్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఇన్ఫెక్షన్స్ తేలిగ్గా వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళ వయోవృద్ధుల్లో కానీ, అంటే అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 64 లేదా 50 ఇయర్స్ దాటి ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా లంగ్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజు, కిడ్నీ ఫెయిల్యూరు, డయాబెటీస్ లేదా HIV ఇలాంటి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ కానీ, లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, SLE ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనం విధిగా వ్యాక్సిన్ చేసుకోవాలి. ఈ వ్యాక్సిన్లో ముఖ్యమైన 3 వ్యాక్సిన్లు అడిగారు కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది న్యూమోకోకల్ వ్యాక్సిన్. న్యూమోకోకల్ డిసీజ్ లంగ్ డిసీజ్ అనమాట, న్యూమోనియా కలుగజేసి చాలామందికి ప్రాణాంతకంగా అవుతుంది. సో న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే ఇప్పుడు లేటెస్ట్ వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి. న్యూమోకోకల్
కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్ అని. సో ఈ ఒక షాట్, ఒక ఇంజెక్షన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ పర్టికులర్ బ్యాక్టీరియా మనకి శరీరానికి రాకుండా అదే కాపాడుతుంది. అది మొదటిది. రెండోది షింగిల్స్ అంటాం. అంటే మనకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చి అది ఆ వైరస్ గ్యాంగ్లియన్ అని నరాలకి గ్యాంగ్లియన్ అని ఉంటుంది, నెర్వ్ సెంటర్స్ అనమాట, అక్కడక్కడ ఉంటాయి. అందులో ఆ వైరస్ అలా డార్మెంట్ స్లీపింగ్ స్టేజ్లో ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో అది బయటకు వచ్చి డిసీజ్ కలుగజేసి, చాలామంది చూసి ఉంటారు ఇక్కడంతా పొక్కుల్లాగా వచ్చేసి హెర్పిస్ జోస్టర్ అంటాం, చాలా విపరీతమైన నొప్పి కూడా వస్తుంది, దాన్నే పోస్ట్ హెర్పిటిక్ న్యూరాలజీ అంటాం. సో చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చి ఈ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి, ఇట్లాగా షింగిల్స్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు షింగిల్స్ వ్యాక్సిన్ 2 డోసులు తీసుకోవచ్చు. తీసుకున్నందువల్ల చాలా వరకు అది ప్రివెంట్ అవుతుంది. ఒకవేళ వచ్చినా సరే మైల్డ్ డిసీజ్ అవుతుంది. ఒకవేళ పెయిన్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో మొదటిది న్యూమోకోకల్ వ్యాక్సిన్, రెండోది షింగిల్స్ వ్యాక్సిన్, మూడోది ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్. అలాగే ఇన్ఫ్లుయెంజాలో ప్రతి సంవత్సరం కూడా అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. రకరకాల ఇన్ఫ్లుయెంజాల వల్ల చాలా మొదట్లో పాండమిక్స్ వచ్చినాయి, చాలామంది ప్రజలు చనిపోవడం జరిగింది. సో ఇన్ఫ్లుయెంజా రూపాంతరం చెందుతూ ఉంటుందన్నమాట. దానికి ఒక సంవత్సరంలో ఒకసారి వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు చాలా వరకు అది తీవ్ర డిసీజ్ కలుగజేసే అవకాశం, లేకపోతే ఒకవేళ వచ్చినా మైల్డ్ డిసీజ్ వస్తుంది. ఒకవేళ మైల్డ్ డిసీజ్ వచ్చినా కాంప్లికేషన్స్ ఎక్కువ లేకుండా అది మనం ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మనం ఇందాక అనుకున్న ఎల్డర్లీ కానీ ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉన్నవాళ్ళు కానీ ప్రతి సంవత్సరం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ ఇన్ఫ్లుయెంజా రిలేటెడ్ డిసీజెస్ నుంచి, లంగ్ డిసీజ్ కానీ వైరస్ డిసీజ్ కానీ చాలా నుంచి మనం కాపాడుకోగలం. డాక్టర్ గారు, మీరు మీ 3 దశాబ్దాల్లో చాలా వేలాది మందిని ట్రీట్ చేసి ఉన్నారు. సో మీకు ఎన్నో థ్యాంక్స్ గివింగ్ మెసేజెస్ రావచ్చు. సో అది మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీడే. మా వ్యూవర్స్ కోసం, అంటే మిమ్మల్ని కదిలించినా కానీ, లేదా మీరు బాగా ఛాలెంజ్గా తీసుకున్న కేసులు కానీ, లేదా మా వ్యూవర్స్కి మోటివేషన్ ఇచ్చే స్టోరీస్ కానీ పేషెంట్ల నుంచి వెళ్ళి, అంటే 1 or 2 స్టోరీస్ ఫ్రమ్ యువర్ పేషెంట్స్. ఒక పేషెంట్ ఒక ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితిలో వచ్చారు. వచ్చినప్పుడు మేము షాక్ ఇవ్వటం జరిగింది. డీసీ షాక్ ఇచ్చిన తర్వాత హార్ట్ కొట్టుకోవాలి. అలాగా 13 సార్లు షాక్ నేనే రివైవ్ చేస్తున్నాను. 13 సార్లు ఇచ్చిన తర్వాత 14వ షాక్కి అది రివైవ్ అవ్వటం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు వెంటనే వెంటిలేటర్కి పెట్టి వేరే చోటకి తరలించడం జరిగింది. అయిన తర్వాత అక్కడంతా ట్రీట్ అయ్యింది. ట్రీట్ అయిన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత పేషెంట్ వచ్చి, ఈ నా స్కిన్ కాలిపోయింది, ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ అని అడిగాడు. అప్పుడు నా స్కిన్నే నేను చూసుకోలేదు, నీ స్కిన్ సంగతి ఆలోచించలేదు, నేను నీ ప్రాణం గురించి ఆలోచించానని చెప్పాల్సి వచ్చింది. అయితే నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనం మనుషులుగా ఉన్నందుకు మనం హ్యాపీగా ఉంటాం, అలవాటు చేసుకోవాలి. హ్యాపీగా ఉండటానికి అన్నిటికంటే ముఖ్యమైనది హెల్దీగా ఉంటాం. హెల్దీగా ఉండటానికి ఈ 4 మనం అనుకున్న 4 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి సరైన బ్యాలెన్స్డ్ డైట్. ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, హనీలు, లేకపోతే ఈ స్వీట్స్, లేదా మైదాకు సంబంధించి షుగర్కి సంబంధించి షుగరీ డ్రింక్స్ కానీ, మైదాకు సంబంధించింది కానీ, లేదా కార్న్ ఇలాంటివి సంబంధించింది, అలాగే షుగరు, సాల్ట్ తగ్గించుకోవటం, ఇది ఆహారంలో మనం తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్త. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. బ్యాలెన్స్డ్ డైట్ ఒకటి. శారీరక శ్రమ, సరైన ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేయటం, అది కార్డియాక్ ఫిట్నెస్ అవ్వచ్చు, స్ట్రెచ్చింగ్, స్ట్రెంగ్థనింగ్, కోఆర్డినేషన్, ఇవన్నీ కలిపి ఫిట్నెస్ అంటాం. ఇవన్నీ సరైన రీతిలో మనం ఫిట్గా ఉంచుకోవడం. మూడవది కనీసం 7 గంటల పాటు క్వాలిటీ స్లీప్ కలిగి ఉంటాం. ఇది చాలా డిసీజెస్ని తగ్గిస్తుంది. అలాగే శరీరం రీజువనేట్ అయ్యి రిపేర్ అయ్యే అవకాశాన్ని కలిగిస్తుంది అనమాట. సో డీప్ స్లీప్ అనేది చాలా ముఖ్యం. 4వది స్ట్రెస్ ఎంత తక్కువగా మనం కోపప్ చేయగలం, మేనేజ్ చేసుకోగలం, అంటే స్ట్రెస్ రాకుండా చూసుకోవాలి. అయితే అనేక కారణాల వల్ల స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఎలాగో కోపప్ చేసుకోవాలి అనే ఒక మెకానిజం మనం క్రియేట్ చేసుకుని వీటన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా హ్యాపీగా ఉండే
క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ రెండు కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ డాక్టర్ గారు, మీ 3 దశాబ్దాల అనుభవాన్ని జోడించి ఎంతో విలువైన ఆరోగ్య సమాచారాన్ని మాకు అందించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.